తల్లికి అన్యాయం చేశావు, చెల్లికి అన్యాయం చేశావు, ఆఖరికి రాష్ట్ర ప్రజలకు కూడా అన్యాయం చేశావు. కాబట్టే నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. నీకు మాట్లాడే అర్హత లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియా గురించి చెప్తా ఉన్నారు. ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. గురువింద కింద కళ్ళగా నల్లగుండేది అది తెలియదు నీకు. నీవు గతంలో మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీ సోషల్ మీడియా ద్వారా అటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, లోకేష్ గారి కుటుంబాన్ని, ప్రతి నాయకుడు నాడు ఇన్ఛార్జిగా ఉండేటువంటి కానీ ఎమ్మెల్యేలను కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీచాతి నీచంగా పోస్టులు పెట్టలేటువంటి మీ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీ నాయకులు, మీ రౌడీలు, మీ ముఠా నాయకులు పెట్టారు. ఆఖరికి నా కుటుంబం మీద కూడా పెట్టారు. ఈరోజు దమ్ముంటే రమ్మని నేను నిరూపిస్తా. అదే నీ భార్య మీదనో, నీ కొడుకులో, నీ కూతుళ్ళ మీద, అమెరికాలో ఉండే కూతుళ్ళ మీద పెడితే ఎంత నొప్పి ఉంటుంది. అదే బాధను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్తా ఉన్నారు మా నాయకుడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష చేస్తున్నాం. ఎవరైనా తప్పులు మీడియాలో పెట్టి వ్యక్తిగతమైన జీవితానికి అవరోధాలు కల్పిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని చేస్తుంటే దాని మీద కూడా అనేకమైన ఆరోపణలు చేస్తూ లేని విషయాల మీద విషం కక్కుతున్నటువంటి ఈ యొక్క సాక్షి పత్రిక బుద్ధికి రావాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు.